యుక్రెయిన్ యుద్ధం ఆపాలన్నది డొనాల్డ్ ట్రంప్ టార్గెట్. అందులో భాగంగా రష్యాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీలైన రోస్నెఫ్ట్, లుకాయిల్ పై ఆంక్షలను ప్రకటించాడు. ఆంక్షలతో ప్రపంచానికి రష్యా ఎగుమతి చేసే చమురులో సగాన్ని ట్రంప్ అడ్డుకుంటున్నాడు. ఇది చమురు కొరతకు దారితీస్తుంది. ఫలితంగా రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాదు, అంతర్జాతీయంగా చమురు ధరలు తీవ్రమవుతున్నాయి. దెబ్బకు పుతిన్ చర్చలకు అంగీకరిస్తాడని ట్రంప్ ఆశిస్తున్నాడు. ట్రంప్ ఆంక్షల ప్రభావం ఎలా ఉండబోతోంది? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ట్రంప్ వ్యూహం పనిచేస్తుందా? ట్రంప్ వ్యూహాలకు రష్యా వేసిన ఎత్తులేంటి? లెట్స్ వాచ్. యుద్ధం ఆగుతుందా, తీవ్రమవుతోందా? పుతిన్పై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి ఫలిస్తుందా? ట్రంప్ ప్లాన్తో చమురు దెబ్బ తప్పదా? ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఉక్రెయిన్పై అమెరికా అధ్యక్షుడు దుమ్మెత్తిపోశాడు. ఆయుధ సరఫరాలు నిలిపేశాడు. రష్యా అధ్యక్షుడితో సమావేశాలకు ప్రయత్నించాడు. కానీ ట్రంప్ ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ట్రంప్కు ఉన్న ఒకే ఒక మార్గం అమెరికా ఫేవరెట్ వెపన్, తమకు నచ్చని గిట్టని ప్రదేశంపై ప్రయోగించే ఆ ఆయుధమే ఆంక్షలు. తాజాగా రెండు రష్యా దిగ్గజ చమురు సంస్థలు రోస్నెఫ్ట్, లుకాయిల్ పై అమెరికా ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఈ రెండు కంపెనీలు వేల కోట్ల డాలర్ల విలువైన సంస్థలు. రష్యా చమురు పరిశ్రమకు ఈ సంస్థలు వెన్నెముకగా నిలిచాయి. వాటిపై ఆంక్షలు విధించడం అంటే సాహసోపేతమైన చర్య. ట్రంప్ కంటే ముందు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ ఈ సాహసం చేయలేకపోయాడు. ఉక్రెయిన్కు అతి పెద్ద మద్దతుదారుడు బైడెన్. అయినా సరే రోస్నెఫ్ట్, లుకాయిల్ను మాత్రం టార్గెట్ చేయలేకపోయాడు. బైడెన్ చేయలేని ఈ సాహసానికి ఎందుకు ట్రంప్ దిగాడు? ఆ ఆంక్షల దెబ్బతో పుతిన్ దిగొస్తాడని ట్రంప్ వాదిస్తున్నాడు. ప్రపంచంలోనే అతి పెద్దమైన రెండు కంపెనీలపై ఆంక్షలు విధిస్తే పుతిన్పై ఒత్తిడి పెరుగుతుంది. జెలెన్స్కీ కూడా యుద్ధం ముగింపునకు వస్తాడని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. రష్యా ఉత్పత్తి చేసే మొత్తం చమురులో రోస్నెఫ్ట్ వాటా సగం ఉంది. ఇందులో ప్రధానంగా స్థానిక అవసరాలకు, ఎగుమతులకు రోస్నెఫ్ట్ క్రూడ్ను రష్యా వాడుతోంది. ట్రంప్ ఆంక్షలతో రష్యాలో దేశీయంగా ఉత్పత్తిపై రోస్నెఫ్ట్కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఎగుమతుల్లో మాత్రం ఆ సంస్థను దెబ్బతీస్తాయి. రష్యా నిత్యం సుమారు 40 లక్షల బ్యారెల చమురును ఎగుమతి చేస్తోంది. ఇందులో రోస్నెఫ్ట్, లుకాయిల్ చమురు సగం ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే రష్యాకు చెందిన సగం చమురు ఎగుమతుల్ని ట్రంప్ టార్గెట్ చేశాడన్నమాట. ఇందుకు ట్రంప్ రష్యన్ క్రూడ్ పై ఆంక్షలను ఎలా విధిస్తున్నాడు? ఇందులో రెండు మార్గాలను ట్రంప్ అనుసరించాడు. ఒకటి, నేరుగా ఆ రెండు సంస్థలపై ఆంక్షలను విధించడం. ఈ చర్యతో అమెరికాలో ఉన్న రోస్నెఫ్ట్, లుకాయిల్ సంస్థలకు సంబంధించిన అన్ని ఆస్తులు స్తంభించిపోతాయి. అంతేకాదు, ఈ కంపెనీలతో అమెరికన్ పౌరులెవరూ వాణిజ్యం నిర్వహించరు. ఆ సంస్థతో ఏ అమెరికన్ కంపెనీ లావాదేవీలు నిర్వహించదు. ఒకవేళ కాదని ఎవరైనా చేస్తే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. రష్యన్ కంపెనీలపై ట్రంప్ విధించిన ఆంక్షల్లో ఇది మొదటిది. ఇక రెండో యాక్షన్ ఏంటంటే సెకండరీ శాంక్షన్స్. ఉదాహరణకు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు చెందిన బ్యాంకు లేదా బీమా కంపెనీలు ఉన్నాయనుకుందాం. రష్యన్ చమురు కొనుగోళ్లకు ఆర్థిక సాయం చేస్తే ఆ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. ఇప్పటికే రష్యాపై 7,000 ఆంక్షలను అమెరికా విధించింది. ఇప్పుడు రష్యాపై అమెరికా విధించే ఆంక్షలతో ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ 7,000 ఆంక్షలు వేరు, ఇప్పుడు ట్రంప్ విధించే ఆంక్షలు వేరు. అమెరికా విధించిన 7,000 ఆంక్షలకు ట్రంప్ విధిస్తున్న కొత్త ఆంక్షలకు రెండు తేడాలున్నాయి. మొదటి తేడా, అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా విధిస్తున్న తొలి ఆంక్షలు ఇవే. మిగిలినవి అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు. సింబాలిక్ గా చూసుకుంటే ట్రంప్కు ఇది అత్యంత కీలకం. ఇక రెండో తేడా, ఇప్పటి వరకు టచ్ చేయని ప్రాంతం ఇది. అంటే ఇప్పటి వరకు పశ్చిమ దేశాలు రష్యన్ చమురుపై ఆంక్షలను విధించలేదు. కేవలం రష్యన్ బ్యాంకుల్ని మాత్రమే పశ్చిమ దేశాలు టార్గెట్ చేశాయి. మాస్కో గ్యాస్ పై రష్యన్ అధికారులపై ఆంక్షలు విధించారు. కానీ ఆ దేశ చమురును మాత్రం పట్టించుకోలేదు. ఎందుకు అప్పట్లో అమెరికా మిత్ర దేశాలు రష్యా చమురును టార్గెట్ చేయలేదు? ఒకవేళ అలా చేస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. రష్యా చమురు మార్కెట్లలోకి రాకపోతే కొరత ఏర్పడుతుంది. మిగిలిన దేశాల చమురుకు డిమాండ్ తీవ్రమవుతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. చమురు ధరలు ప్రస్తుతం 5% పైగా పెరిగాయి. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ విధించిన ఆంక్షలు గతంలో విధించిన వాటికంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఊహించినట్టుగానే ట్రంప్ ఆంక్షలపై రష్యా సీరియస్ గా రియాక్ట్ అయింది. ట్రంప్ నిర్ణయం ప్రతికూలమైనదని, ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు చర్చలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని రష్యా మండిపడింది. అక్రమ ఆంక్షలతో రష్యా జాతీయ ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నట్టు విమర్శించింది.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఉక్రెయిన్ ఉత్సాహానికి గురిచేసింది. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ థ్రిల్ అయ్యాడు. ట్రంప్ చర్యలను స్వాగతించాడు. ట్రంప్ ఆంక్షలు విధించడం శుభపరిణామమని తెలిపాడు. ఒక చమురుపైనే కాదు, షాడో ట్యాంకర్లను కూడా టార్గెట్ చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరాడు. యుద్ధాన్ని ఆపేందుకు రష్యా సంస్థలపై మరిన్ని ఆంక్షలను విధించాలని జెలెన్స్కీ డిమాండ్ చేశాడు. రష్యాపై యూరప్ సైతం ఆంక్షలతో విరుచుకుపడింది. రష్యన్ చమురు, బ్యాంకులు, క్రిప్టో కరెన్సీలను ఈసారి యూరప్ టార్గెట్ చేసింది. కానీ అమెరికా ఆంక్షలకు, యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ కు కీలకమైన తేడా ఉంది. EU కేవలం రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోజ్నెఫ్ట్ పై మాత్రమే ఆంక్షలను విధించింది. కానీ లుకాయిల్ పై మాత్రం EU ఆంక్షలను విధించలేదు. ఎందుకంటే అది రష్యాకు చెందిన ప్రైవేట్ చమురు సంస్థ. ఇప్పుడు ఓ అడుగు వెనక్కి వేద్దాం. అసలు రష్యాపై పాశ్చాత్య దేశాల వ్యూహం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే రష్యా చమురు. రష్యాను ఇరుకన పెట్టేందుకు కేవలం చమురును మాత్రమే ఎంచుకుంటున్నాయి. యుద్ధక్షేత్రంలో నిత్యం రష్యా చమురు స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యాలో 20% చమురు ఉత్పత్తి సామర్థ్యం పడిపోయింది. యుద్ధక్షేత్రం నుంచి బయటకొస్తే పశ్చిమ దేశాలు రష్యన్ చమురు సంస్థల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ రెండు చర్యల లక్ష్యం మాత్రం ఒకటే, రష్యా చమురు సరఫరాల్ని ఆపేయాలి. రష్యా చమురు ఎగుమతుల్ని అడ్డుకొని ఆ దేశానికి నిధులు అందకుండా చేయాలన్నదే పాశ్చాత్య దేశాల వ్యూహం. ఈ చర్యలతో పుతిన్పై ఒత్తిడి పెరిగి చర్చలకు వస్తాడని ట్రంప్ ఆశిస్తున్నాడు. నిజానికి బుడాపెస్ట్లో పుతిన్తో సమావేశమవ్వాలని అమెరికా అధ్యక్షుడు కోరుకున్నాడు. ఈ విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియాలో కూడా ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఈ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అధ్యక్షుడు పుతిన్తో తన సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు ట్రంప్ స్వయంగా చెప్పాడు. ఈ సమావేశం తనకు మంచిగా అనిపించలేదన్నాడు. అందుకే మీటింగ్ వద్దనుకున్నట్టు ట్రంప్ చెప్పాడు. భవిష్యత్తులో సమావేశం ఉంటుందని ట్రంప్ చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే పుతిన్పై ఒత్తిడి పెంచే వ్యూహాలను ట్రంప్ అమలు చేస్తున్నాడు. చర్చలకు పుతిన్ స్వయంగా వచ్చేలా చమురును అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేస్తున్నాడు. అయితే పుతిన్పై ట్రంప్ వ్యూహాలు పనిచేస్తాయా? అయితే పుతిన్ కూడా తన సేమ్ పాత ఫేవరెట్ వ్యూహాలను అమలు చేస్తున్నాడు. అదే అణ్వస్త్రాల బెదిరింపులకు దిగుతున్నాడు. తాజాగా రష్యా మిలిటరీ ఫోర్స్ అణ్వస్త్రాలతో సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఖండాంతర బ్యాలిస్టిక్ మిసైల్, న్యూక్లియర్ బాంబర్లతో క్రూయిజ్ మిసైళ్లను రష్యా మిలిటరీ ప్రయోగించింది. సింపుల్ గా చెప్పాలంటే రష్యా వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ ఆంక్షలకు భయపడ్డం లేదు. యుద్ధంలో వీలైనంత పురోగతి సాధించాలని మాస్కో కోరుకుంటోంది. ఈ విషయంలోనే ట్రంప్తో పుతిన్కు తేడాలొచ్చాయి. యుద్ధంలో రష్యా దూకుడును ఆపేయాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. కానీ పుతిన్ మాత్రం అందుకు సస్యమిరా అంటున్నాడు. ఒకవేళ క్షేత్రస్థాయిలో యుద్ధాన్ని రష్యా ఆపేస్తే ఆ పరిణామం కీవ్కు సహాయపడుతుందని మాస్కో భావిస్తోంది. ఇప్పటికే యూరప్తో ఉక్రెయిన్ రక్షణ ఒప్పందాలను వేగవంతం చేస్తోంది. తాజాగా 100 ఫైటర్ జెట్లను కీవ్కు విక్రయించడానికి స్వీడన్ అంగీకరించింది. సో జెలెన్స్కీ ఇప్పుడు తన సైనిక బలాన్ని పెంచుకోవాలని యత్నిస్తున్నాడు. సహజంగానే ఉక్రెయిన్ చర్యలను పుతిన్ వ్యతిరేకిస్తాడు. ఎవరు ఏం చేసినా ఈ యుద్ధానికి ప్రపంచం మాత్రం ఇప్పటికే భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది. సో చమురు గేమ్ ట్రంప్ మొదలు పెడితే ధరలు మరింత పెరగొచ్చు. ట్రంప్ ఆంక్షలు నవంబర్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. సో ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు ఎంత తీవ్రంగా మారుతాయో, ఎలాంటి టోన్ తీసుకుంటాయో అప్పటి వరకు వేచి చూడాల్సిందే.